రావటం. సో లాస్ట్ మూమెంట్లో మాకు టికెట్స్ అని దొరికినాయి. అంతా శివయ్య మొత్తం అందరం రెడీ అయ్యాం, బయలుదేరుతున్నాం. చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి బయలుదేరుతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సమీరా. ఎలా ఉందని మీరందరూ? ఐ హోప్ మీరందరూ బాగుందని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మేమందరం మా ఫ్యామిలీతో కలిసి అరుణాచలం వచ్చామన్నమాట. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజున చాలా ఆస్పీషియస్ అంట అరుణాచలం రావటం. సో లాస్ట్ మూమెంట్లో మాకు టికెట్స్ అని దొరికినాయి. అంతా శివయ్య వల్ల మేము అరుణాచలం రాగలిగాము. సో మా ఈ గిరి ప్రదక్షిణ అయితే రెడీ అయ్యాం, మొత్తం అందరం రెడీ అయ్యాం, బయలుదేరుతున్నాం. చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి బయలుదేరుతున్నాం. సో మా ఆంటీ మా ట్రిప్ కి ప్లాన్ వేసింది ఇవిడే అనమాట. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. చెప్తున్నా, అయ్యో అయ్యి మొత్తం తినవాళ్ళ టికెట్స్ నా వాళ్ళ. సో ఇప్పుడైతే అందరం కలిసి మేము ప్రదర్శనకి స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళు మా ఇద్దరి పేరెంట్స్, నా దగ్గర ఉంది సార్. ఏంటి సార్ అది? వీళ్ళు మా ఇద్దరి పేరెంట్స్. మీరు చూసి మా పేరెంట్స్ అన్నది అది వాళ్ళు వేసుకుంటారు మీమ్స్ లో. పిన్ని చిన్నమ్మ చున్నీ వేసుకుంటే మీ అమ్మకి ఏదో సాలే కప్పినట్టు ఉన్నది. పెద్ద పెద్ద ఆమె, అందుకే నువ్వు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ జీరోనా మరి నేను చెప్పారు నాకు జీరో. అది కూడా తెలీదు, లిఫ్ట్ ఎక్కేసింది. నీకు తెలుసు. ఈ ఫన్ తో పదండి ఇక్కడ ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము. మామూలుగా లేదు వెదర్ అయితే మామూలుగా లేదు. సో నేను లాస్ట్ లో మీకు మేము ఎక్కడ స్టే చేస్తున్నాము దాని డీటెయిల్స్ అన్ని నేను మీకు లాస్ట్ లో ఇస్తాను, అండ్ బడ్జెట్ కూడా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకుండా. ఇదైతే ఫన్ అండ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది. అండ్ రేపు ఈ రోజు అయితే మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడైతే టైం వచ్చేసి 4:35 అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం.
సో పౌర్ణమి కాబట్టి చాలా మంది ఉంటారు. మీకు ఆల్రెడీ నేను ఇంతాక మేము ట్రైన్ దిగినప్పుడు క్లిప్స్ వేసాను కదా, మీరు చూసుంటారు ఎంతమంది ఉన్నారు అనేది. సో దాన్ని బట్టి ఒకవేళ వీలైతే మేము మ్యాక్సిమం అవ్వదు దర్శనం అయితే ఈరోజు రేపే. సో అన్నీ చూపిస్తాను, 8 టెంపుల్స్ అన్నీ చూపిస్తాను అండ్ ఫన్ అన్ని డీటెయిల్స్ అన్ని ఇస్తాను మీకు. సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. మాతో పాటు మీరు కూడా శివయ్య దర్శనం చేసుకోండి. శశివదనే స్వరనీలాంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో అందరు హాయ్ చెప్పండి. హాయ్. ఎలా గుండె గిల్లేలా నీలి మబ్బుల్లోనే తల ఉంటే నవ్వే ఇలా చంపుతుంటే ఎలా కొత్త రంగుల్లో ప్రాణమే తడిసే తల మళ్ళీ మళ్ళీ రావే పూల జల్లుతేవే నువ్వెళ్ళే దారులలో చిరుగాలికి పరిమళమే అది నన్నే కమ్మేస్తూ ఉందే. ఇలా షాపింగ్ మీద పడ్డారండి అసలుకి. అమ్మలు ఆంటీలు అందరికి బయటకు వస్తే చాలు షాపింగ్. అవునా నిజమా? ముందు రాత్రి క్లోజ్ చేస్తాడు రేపు. నైట్ కి నైటీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో నైటీ దొంగలందరూ చూసుకుంటున్నారు నైటీలు ఎక్కడ దొరుకుతాయి అని. చెడ్డీ దొంగల్లాగా నైటీ దొంగలు అనమాట. అందువల్ల ఇండియన్ ఆంటీస్ కి ఇండియన్ మదర్స్ కి అవుతుంది ఆ పేటెంట్ రైట్స్, ఇంకెవరికి ఇవ్వరు. అసలు నడవదు. నేను తెచ్చుకున్నాను, నా మీద ఇద్దరు కొట్లాడుకున్నారు. నువ్వు మాకు ఎందుకు చెప్పాలా? నేను ఇక్కడ ఇది పని ఏంటంటే నేను అది తీయలేదు. నైటీ ఆంటీ తెచ్చుకున్నది, మా మమ్మీ తెచ్చుకోలేదు, మీరు తెచ్చుకున్నారు, మాకెందుకు చెప్పలేదు గొడవ వేసుకుంటున్నారు నైటీ కోసం కూడా. ఎక్కడెక్కడో రష్యా ఉక్రెయిన్ గొడవ పడుతుంటే వీళ్ళేమో నైటీ కోసం గొడవ పడుతున్నారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెలకి గొడవ పడటానికి రీజన్ అక్కల్లా సిల్లీ రీజన్, యాంటీ రీజన్ అంతే. చాలు వెళ్ళిపోతాం, మేము లగెత్తుతాం. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి ఇంతవరకు నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి నన్నింకొక నందిగా ఊడెయ్యి నీ ఘాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారంటా కొమ్మలు శివశూలాలే మబ్బుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే అణచుడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్లగాలులే ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా.
కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా, నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు, ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు, దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా, ఓ శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా, నేను సాగుత కొనసాగుతలే బతుకు పొడుగునా, ఎండకు చెడి వానకు తట్టుకుని ఎట్టుంటివో, చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో, ఇక నీ గూడు నీడా చెలికాడు నేనేరా. కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా, ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా, ఏమైనా నీకు న్యాయం గుందా, ఈ పైన నిన్ను వదిలేదుందా, ఎట్టగెట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి, శివయ్యాని సిగముడిలా సిక్కుకుంటిరా, బొమ్మని దిలించిన కసురుతూ కదిలించిన, శూలముతో పొడిచిన పాములు కరిపించిన, నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడే అగ్నిలింగం దర్శనం అయిపోయింది. ఫస్ట్ యమలింగం దర్శనం చేసుకున్నాం అండ్ ఇప్పుడు అగ్నిలింగం అయ్యింది. నెక్స్ట్ యమలింగం. యమలింగం ఫస్ట్ కదా. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఫస్ట్ యమలింగం. మరేంటి ఓకే.
ఆంటీది ఇప్పుడు ఎన్నోసారి ఆంటీ పిలుస్తాం, ఆంటీది సెకండ్ టైం, నాది ఇది ఫస్ట్ టైం. అసలు ఎంత మంది ఉన్నారు తెలుసా, మేము 365 ఒత్తులు వెలిగిస్తానికి వెళ్తే మాకు కాలు పచ్చడైపోయింది. వేడి ఒక పక్కన తోపుళ్ళు, అసలుకి కాళ్ళు వేస్ట్ చేసేసారు, తొక్కకుండా తొక్కిస్తారు. మమ్మల్ని అయితే అగ్నిలింగం ఇటు అమ్మ హాయ్ చెప్పు నమ శివాయ. క్లోజ్ ఉందిగా. ఓకే రేపు ఏంటిది విగ్రహాల రుద్రాక్ష అగ్నిలింగం కాడిస్తారు. కాదు రుద్రాక్ష శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సాంబయ్య, ఏ సంకల్పం కోసం అయితే నువ్వు నన్ను పుట్టించావో అది నెరవేరుస్తా. మంది ఒకే గ్రూప్ ఒక్కొక్క ప్రైజ్ పెట్టి తీసుకున్నారండి.
రమాస్ ఇది రమాస్ ఆశ్రమం ఉంటది కదా, అదే ఇది. అండ్ మధ్యలో ఆపేసాను కదా, కంటిన్యూషన్ చేస్తున్నాను. ఈ రోజు మా ఆంటీ బర్త్డే అన్నమాట. సో ఆంటీకి బెస్ట్ డే